హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 94 ఎపిసోడ్ వచ్చి 95 అన్నమాట. ఈరోజు వచ్చేసి సెకండ్ ఓట్ అప్పీల్ తనుజాకు వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ వస్తుంది, సాంగ్కి డ్యాన్స్ వేస్తారు. అదంతా అయిపోయినాక ఇమాన్యుల్ బెడ్రూమ్లో ఉండి కూర్చొని ఉంటాడు బెడ్ మీద. అప్పుడే సుమన్ అన్న వస్తే సుమన్ శెట్టితో అన్న మా అమ్మ ఇప్పుడు కూడా నా మీద కోపంగా ఉందా అంటే అవును ఉంది, ఎందుకు ఉండకుండా ఉంటుంది అంటే ఇమాన్యుల్ అంటాడు గేమ్ని గేమ్ లాగా తీసుకోమని అన్న, ఎందుకు దాన్ని పర్సనల్గా అంత హార్ట్కి తీసుకుంటారంటే సరేలే కాసేపాగా ఆమె తగ్గుతుందిలే, ఏమంత ఫీల్ అవ్వకని చెప్తాడు. తర్వాత సుమన్ శెట్టి బన్నీ కూడా ఆడే ఉంటాడు కానీ మాట్లాడు. సుమన్ శెట్టి బన్నీ నిద్రపోతూ అది టీవీ రూమ్ అది అక్కడ ఉంటుంది కదా సోఫా, అక్కడ చెప్తుంటాడు సుమన్ శెట్టికి బన్నీ వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు దూరకు, వాళ్ళంతే అలా గొడవ పడతారు, అలా కలుస్తారు, నువ్వు మాత్రం మధ్యలో దూరకు అంటాడు. సరే అన్న అంటాడు. తర్వాత ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సంజన గారు మీరు ఈ టాస్క్లో పాల్గొనడానికి లేదు, అందుకే మిమ్మల్ని కూడా సంచాలకులుగా పెడుతున్నామని. అంటే కళ్యాణ్ సంజన గారు సంచాలకు. టాస్క్ వచ్చేసి హౌస్ మీన్స్కి ఒక ఫ్యాంట్ లాంటిది, ఒక పెద్ద గోన్ సంచి లాంటిది ఇస్తాడు. ఈ ఇద్దరు సంచాలకులకి 4 బాల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రౌండ్ ఒకళ్ళు వేయాలి బాల్స్, వీళ్ళ సంచులలో ఆ బాల్ పడేటట్టు వీళ్ళు చేసుకోవాలి. సెకండ్ వచ్చి ఇంగోలు వేయాలి, థర్డ్ వచ్చి ఇంగోలు వేయాలి, ఫోర్త్ వచ్చి ఇంగోలు వేయాలి. కళ్యాణ్ ఫస్ట్ సంజన పంపిస్తారు, సంజన గారు వేస్తాడు. ఇక్కడ బాల్స్ పొటాపొటి పట్టుకుంటూ ఉంటారు, కొంచెం తోసుకోవడాలు అవి కూడా చెడుతుంటాయి. ఎందుకంటే బాల్ది కామన్, అక్కడ టాస్కే అది. ఇంకా అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ వస్తే అక్కడ విన్నర్ ఎవరైతారు, ఎవరికి హైయెస్ట్ పాయింట్లు వస్తాయి. సెకండ్ రౌండ్ వచ్చి కళ్యాణ్ వస్తాడు. ఇక్కడ వేస్తున్నప్పుడు కళ్యాణ్ సుమన్ శెట్టికి వేస్తాడు, కానీ ఇక్కడ బర్నీ గారు సుమన్ శెట్టిని పక్కకి వేస్తాడు. ఇక్కడ సుమన్ శెట్టి కూడా అడుగుతాడు, అన్న ఏందన్న నువ్వు నన్ను తోసేసి బాల్ వేసుకుంటావు. కానీ లాస్ట్లో ఏమవుతుందంటే ఇక్కడ కళ్యాణ్ తనుజం బ్యాట్ చేయాలని, కళ్యాణ్ కావాలని తనుజాకి ఎక్కువ వేసాడు అని కానీ తనుజ వచ్చి సంజనకు కౌంటర్ ఇస్తుంది. అయితే మీరు నాకెందుకు 2 బాల్స్ వేశారు అని, అంటే సుమన్ శెట్టికి వేయలేదు అని. అక్కడ సుమన్ శెట్టికి వేస్తాడు, వేస్తే బర్నీ గారు తోసుకొని పట్టుకుంటాడు. అక్కడ గేమే అది, బాల్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు. లేదు అని ఇక్కడ చిన్న గొడవ జరిగితే ఇక్కడ సమాధానాలు చెప్తే ఇక్కడ డిమర్ పవన్ ఇమాన్యుల్ కూడా చెప్తారు, లేదు కళ్యాణ్ కరెక్ట్గా వేసాడు, సుమన్ శెట్టికి వేసాడు, బర్నీ గారు వచ్చి పట్టుకున్నారని. ఇక్కడ బర్నీ అండ్ సంజన ఇద్దరు వెళ్ళి తనుజాని కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి ఈ తనుజ డిమాండ్ చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుండు, లేమంటే లేస్తుండు, తనుజకు పప్పెట్లాగా మారిపోయిండని. ఇక్కడ సంజన గారు కూడా వత్తాసు. అలా అయితే ఇదే బన్నీగా దివ్యనిగిత విషయంలో ఏం చేసిండు, దివ్యనిగిత కూర్చోవడం, లేయమంటే లేయడం అవన్నీ చేయలేదా? అప్పుడు ఆమె అన్ని కమాండింగ్ చేసి అంతలా వాయిస్ ఓవర్ చేసి కూతురు వచ్చేలా మాట్లాడింది, మా నాన్ని డిమాండ్ చేయకండి అని, కొంచెం వాయిస్ అని. అప్పుడు ఏమైపోయింది, లైవ్లో ఇదే అంటుంది తనుజ. ఎందుకంటే మొన్న కూడా కిచెన్ దగ్గర అంటే దానికి ఫీల్ అవుతుంది, కానీ ఫస్ట్ కామెడీగా తీసుకుంటుంది. కళ్యాణ్తో ఉంటుంది, ఆయన వచ్చి నాకు చెప్తుండు, అప్పుడు దివ్య చేసినప్పుడు దివ్య మాటలు ఈయన వినలేదా, దివ్య ఏది చెప్తే అది చేయలేదా అని. కానీ సంజన గారికి అర్థమైంది, లాస్ట్లో వెళ్ళిపోతున్నాయి, అందుకే కావాలని గొడవ వేసుకుంటారు. ఇక్కడ డిమాండ్ పవన్తో కూడా కావాలని గొడవ వేసుకుంటారు. తర్వాత అది ఏమనిపించింది అంటే ఆమె ఒక క్రియేట్ చేస్తుంది, అందరు నన్ను టార్గెట్ చేస్తుండ్రు అని చెప్పి ఒక సింపతి యాంగిల్ ట్రై చేయాలని పక్క ట్రై చేస్తుంది. ఎందుకంటే మధ్యలో ఇమాన్యుల్ అంటది మాటలు, డిమాండ్ పవన్ అంటది, అన్నీ అంటుంటుంది. అక్కడ దూరాల్సిన అవసరం లేదు. అక్కడ డిమాండ్ పవన్ ఏమంటాడు, స్టార్టింగ్ హైలో ఉన్న వాళ్ళను సుమన్ శెట్టిని తీసేయాలని. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు గేమ్ ఏమనుకుంటున్నారంటే సెకండ్ ఫైనలిస్ట్ గేమ్ ఇది. సెకండ్ ఫైనలిస్ట్ అయితే ఇమాన్యుల్ అవ్వాలి, లేదా డిమాండ్ అవ్వాలి, లేదా తనుజ అవ్వాలి అని వీళ్ళు అనుకుంటే ప్లానింగ్. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు. సుమన్ శెట్టి అండ్ భరణి సంజన గారు మెయిన్ సుమన్ శెట్టి అవ్వకూడదని వీళ్ళ ప్లాన్. సుమన్ శెట్టి సంజన ఇది బర్నీ గారు, ఎందుకంటే బర్నీ గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వచ్చారు కాబట్టి వీళ్ళు అవ్వకూడదు. ఒకవేళ వీళ్ళు అవుతే కష్టపడే పర్సన్ ఎలిమినేట్ అయిపోవాల్సి వస్తుంది, అంటే వీళ్ళల్లో ఏమన్నా ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకంటే ముందే బిగ్ బాస్ చెప్పాడు ఇది ఫేర్ కాదు అని. వీళ్ళు ఒకవేళ బాటంలోకి వస్తే ఆ పాయింట్లలో వీళ్ళని తీసేస్తుంటే వీళ్ళు ఎండింగ్కి వస్తే అప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు కదా. బిగ్ బాస్ ఓట్లు పడ్డా కూడా ఎలిమినేట్ చేసేస్తారు అన్నాడు, అది అన్ఫేర్ కదా, ముందే బిగ్ బాస్ ఫేర్ కాదన్నాడు. ఆ భయంతో వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఫస్ట్ 2 కాదు లాస్ట్ 2 తీసేయండి, ఎందుకంటే వాళ్ళు ఎలా ఆడట్లేదని. ఒక విధంగా ఆలోచిస్తే వీళ్ళు ఆలోచించే విధానం కూడా కరెక్టే, కానీ జనాలు ఇది ఆలోచించారు కదా, ఎందుకు పాపం వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. తనుజ అది ఆలోచిస్తుంది. తనుజ ఏం ఆలోచిస్తుందంటే జనాలు ఏ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం అంటే లాస్ట్ 2నే మళ్ళీ సంజన గారిని మళ్ళీ సుమన్ శెట్టిని తీసేస్తే కరెక్ట్ కాదు.
ఒకసారి చేసినాం, ఒకసారి ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని తీసేద్దాం, ఒక్క గేమే కదా, ఎందుకంటే టాప్లో ఉన్నారు ఓటింగ్ అదే ర్యాంకింగ్లో, వాళ్ళకు ఒక్క గేమ్కి ఏమి కాదు మైనస్ అని చెప్పి తన ప్లానింగ్ అన్నమాట. కానీ తనకు చెప్పిన తను ఏమనుకుంటుందంటే ఇది ఏముండదు, ఆడియన్స్ ఓటింగే ఉంటుంది అని అనుకుంటుంది తను. వాళ్ళు చెప్తారు ఇలా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, సెకండ్ ఫైనలిస్ట్ తను ఏమంటుంది ఆడియన్స్ ఓటింగ్ ఉంటుంది కదా, ఆడియన్స్ ఓటింగ్ అనుకుంటుంది. ఇక్కడ డిమాండ్ పవన్ వచ్చి తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇక్కడ సంజన గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సీరియస్ అవ్వడం, గొడవ అవుతుంది డెమోన్కి సంజన గారికి. ఇక్కడ తర్వాత డెమోన్ తనుజ కూడా చిన్న గొడవ అవుతుంది, ఎందుకంటే డెమోన్ అంటే కష్టపడే మీ మానలేదా కష్టపడే అది ఇదని అంటే. తర్వాత మనకు ప్రోమోలో తనుజ మాట్లాడేటప్పుడు బెంచ్ మీద కొట్టినట్టు చూపించాడు. సంజన గారు ఒక మాట అంటారు, అన్నం తింటున్నారా లేదా, అన్నం పెట్టిన మీ కడుపు నిండితే సరిపోతుంది, మా కడుపు నిండకూడదా, ఫస్ట్ నుంచి నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎన్నిసార్లు కడుపు నింపుకుంటారు అంటే డిమాండ్ నన్ను అంటున్నాను, మిమ్మనే కాదు మీ ఇద్దరిని అంటున్నాను అని చెప్పి ఇమాన్యుల్ కూడా వెళ్తే అక్కడ ఇమాన్యుల్ అట్ట అవుతాడు. ఎక్కడ ఆమె కడుపు నింపకుండా ఆమె కాడ అన్నం లాక్కున్నాను అని, అంటే ఆమెకు సపోర్ట్ చేయకుండా ఉన్నానని ఆమె ఆ మాట్లాడేసరికి ఇమాన్యుల్ అట్టయి బెంచ్ మీద కొట్టి వెళ్ళిపోతాడు అన్నమాట. తర్వాత డిమాండ్తో ఉంటాడు, ఎందుకంత లాక్ చేస్తూ ఆమె చూడు ఎలా మాట్లాడుతుందో, నేను ఎక్కడ ఆమె అన్నం లాక్కున్నా, ఎందుకు అని అనవసరమైన మాటలు పడాల్సిందే, ఆపేయాల్సింది వదిలేయాల్సింది, ఏది జరగాలంటే అది జరుగుతుంది అని. ఇక్కడ వీళ్ళకి గొడవలు జరుగుతాయి అన్నమాట. తనుజ క్లియర్గా చెప్తుంది స్టార్టింగ్ 2 తీసేద్దాం అని. వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే భరణి సుమన్ శెట్టిని తీసేస్తే బాగుంటుంది ఈక్వల్, తర్వాత గేమ్స్ ఉంటాయి కదా అని. కానీ వీళ్ళు అనుకునేది ఏంటంటే స్టార్టింగ్ 2నే తీసేద్దామని. ఇంకా తర్వాత ఓటింగ్ పెడతారు, అందరూ స్టార్టింగ్ 2 పేర్లు చెప్పేస్తారు, ఒక ఇమాన్యుల్ డిమాండ్ పవన్ తప్ప. అప్పుడు ఇమాన్యుల్ డిమాండ్ పవన్ తప్ప వీళ్ళిద్దరు భరణి సుమన్ శెట్టి పేర్లు చెప్తారు, మిగతా వాళ్ళందరూ టాప్ 2 పేర్లు చెప్తారు, అంటే డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ పేర్లు చెప్తారు. దాంతో వాళ్ళిద్దరు అవుట్ అవుతారు ఒక గేమ్ నుంచి. అయితే ఇక్కడ భరణి సుమన్ శెట్టి ఒక మాట చూసావా మన ఇద్దరు పేర్లే చెప్పారు, వాళ్ళ పేర్లు చెప్పలే, అంటే నెక్స్ట్ టైము ఓటప్పల్లికి వచ్చినప్పుడు చూడండి మీ పేర్లు చెప్పలే, మీరు నాకు సపోర్ట్ చేయమని వాళ్ళ గేమ్ ప్లానింగ్ చూసావా, వాళ్ళకి ఎంత తెలివి ఎంత కన్నింగ్గా ఆలోచిస్తుండ్రు అంట. అది గేమ్ ప్లానింగ్, అది కన్నింగ్ ఏముంది అలాగే ఆలోచించాలా, ఇలా ఆలోచించకే కదా బన్నీ గారు అవుట్ ఎలిమినేట్ అయింది. ఊరికి దివ్య చెప్పింది కొట్టి పొగడతలో చెప్పించుకుంటే అలాగే ఉంటుంది. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ టాస్క్ పజిల్ అన్నమాట. ముందు పజిల్ అమర్చి అక్కడ రోప్ తాడు ఉంటుంది, ఆ తాడు నిదానంగా కిందికి జారుతూ ఉంటుంది, అది పూర్తిగా జారి నేల మీద పడే లోపల వీళ్ళు ఆ పజిల్ పూర్తి చేసి పోయి ఆ తాడు కింద పడిన తాడు ప్లస్ పైనుంచి పడే తాన్ని రెండు చేతులతో ఆపాలన్నమాట. అది కింద పడకూడదు, కింద పడితే అవుట్ రౌండ్ నుంచి. ఈ రౌండ్లో ఫస్ట్ రౌండ్కి 100, సెకండ్ రౌండ్ 80, సెకండ్ పర్సన్కి 80, మూడో పర్సన్కి 60, నాలుగో పర్సన్కి 40 లాస్ట్ వచ్చిన వాళ్ళకి. ఇక సుమన్ శెట్టి ఏం చేయకపోయినా 40 వస్తాయి, అంటే ఆయన రాడు, ఆయన పజిల్ పూర్తి చేయలేకపోతాడు, అయినా 40 వస్తాయి. తర్వాత మాట్లాడుకుంటారు నీ సుమన్ శెట్టి ఏం చేయకపోయినా 40 వచ్చినాయి హ్యాపీగాని. తర్వాత ఇక్కడ తనుజకు ఫస్ట్ గేమ్ అర్థం కదా, తర్వాత అక్కడికి పోయినాక అర్థమవుతుంది ఏంటంటే గేమ్ ప్లాన్ జస్ట్ తాడు కింద పడకుండా పట్టుకోవాలి. అయితే ఇక్కడ బన్నీ గారు ఏం చేస్తారంటే పజిల్ పూర్తయినా కూడా లాస్ట్ పీస్ పెట్టకుండా అలా పూర్తి చేస్తే ఆయన తాడు ఎప్పుడైతే కింద పడబోతుందో అప్పుడు పజిల్ పెట్టి తొందరగా వెళ్ళి పట్టేసుకుంటాం, అప్పుడు ఎక్కువసేపు నుంచో ఒక్కర్లేదు కదా. ఇప్పుడు లాస్ట్ తాడు కింద పడకుండా చేతిలో పట్టుకొనే ఉండాలి, అంటే లాస్ట్ 10 సెకండ్స్ 1 మినిట్ పట్టుకుంటే చాలు. కానీ ఇక్కడ తనుజ సంజన గారు పజిల్ కూడా పూర్తి చేయాలనుకుని ఫాస్ట్గా ఫస్ట్ సంజన గారిది పూర్తి అయిపోతుంది పజిల్, ఆ తర్వాత తనుజ గారిది పజిల్ పూర్తి అయిపోతుంది, ఇద్దరు ఊరికితో పోయి తాడు పట్టుకుంటారు. లైవ్లో అయితే మనకు చాలాసేపు చూపిస్తారు, ఎపిసోడ్లో చూపించలేదు. లైవ్లో 1/2 అవర్ దాకా వాళ్ళు తాడు పట్టుకునే ఉంటారు కష్టపడి, మధ్యలో కొంచెం చేతులు బెండ్ అవుతాయి, అది ముగ్గురు మిస్టేక్ అసలు ముగ్గురు అంటే బన్నీ గారు చేసిందే పెద్ద మిస్టేక్. తాళ్ళు ఇంకా మూలైతే ఇంకా లాస్ట్కి వీళ్ళు చేయి నొప్పి పుట్టి చేతులు పట్టేయడం వల్ల వదిలేస్తారు. ఫస్ట్ సంజన గారు వదిలేస్తారు, తర్వాత తనుజ వదిలేస్తుంది అన్నమాట. ఇలా వీళ్ళిద్దరు ఓడిపోతారు. తర్వాత బన్నీగా లాస్ట్లో పెట్టి ఆ పజిల్ పెట్టి లాస్ట్ తాడు పడిపోతున్నానుగా పెట్టి పట్టుకుంటారు. అప్పుడు అర్థమైంది తనుజ గేమ్ ఓకే ఇదన్నమాట గేమ్ ప్లానింగ్. ఎందుకంటే అక్కడ కూర్చున్నాక మాట్లాడుకుంటారు వీళ్ళు, అంటే నాకు గేమ్ అర్థం కాలేదు, నువ్వు పజిల్ అంటే వీళ్ళు పజిల్ కూడా పూర్తి చేసింది కూడా లెక్కేస్తున్నారు అని అనుకుంటారు. కానీ వీళ్ళు సంచాలకి ఏం చేస్తారంటే పజిల్ది లెక్కేయము, మేము ఆ తాడు పట్టుకుందే లెక్కేస్తాం, ఆ తాడు చేతిలోనే పట్టుకొని ఉండాలి, అది మాత్రమే లెక్కేస్తామని చెప్తారు. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే
ఓకే మనం పజిల్ పెట్టినట్టు ఊరిక లాస్ట్ వరకు ఉంచి కరెక్ట్ మన తాడు కింద పడబోతున్నానగా అయిపోవస్తుంది. అంటే ఒక రౌండ్ ఉంటుంది కదా, ఒక రౌండ్ తిరిగేటప్పుడు పడబోతున్నప్పుడు అప్పుడు ఎమ్మడి పెట్టేసి ఎమ్మడి పోయి తాడు పట్టుకుంటే మనం ఎక్కువసేపు నిల్చుండే వాళ్ళం అవసరం ఉండేది కాదు. 1 minute 2 minutesలోనే అయిపోయేవాళ్ళు, మనం గెలిచేవాళ్ళమని. ఇది చాలా కొంచెం లైవ్లో గొడవలు జరుగుతాయి. అది ఇదని బన్నీ గారు కూడా ఫౌల్ ఆడారు, చెయ్యి బెనిగింది అంటే ఫస్ట్ పజిల్ పూర్తి చేసిన వాళ్ళకి ఇవ్వాలి పాయింట్లు. అది ఆ గేమ్ లెక్కలో లేదా, ఈ గేమ్నే పట్టించుకుంటారా, ఈ గేమ్ కూడా లెక్కలో ఉంది కదా అని మొత్తం డిస్కషన్లు అయినాక ఫస్ట్ పొజిషన్ బన్నీ గారికి 100 పాయింట్లు, సెకండ్ పొజిషన్ తనుజకి 80 పాయింట్లు, మూడో పొజిషన్ సంజన గారు, నాలుగో పొజిషన్ సుమన్ శెట్టి. ఇలా వీళ్ళకి వచ్చేస్తాయి పాయింట్లు. భరణి తనుజ ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఉంటారు. వీళ్ళకి ఓటప్పిల్లు వస్తుంది, వీళ్ళిద్దరు వస్తారు, ఆడియన్స్ పలకరిస్తారు, బన్నీ గారితో తనుజతో మాట్లాడతారు, ఒక క్వశ్చన్ అడుగుతారు నార్మల్గా ఏదో. ఆ తర్వాత ఆడియన్స్ వీళ్ళిద్దరు ఎవరికి ఓటప్పిల్లు కావాలంటే అందరు తనుజ పేరు చెప్తారు. బన్నీ గారికి 4-5 బోర్డులు వస్తాయి. ఆయనకు మామూలుగా చెప్తారు, కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మీ గేమ్ చాలా బాగుంది సార్, చాలా ఫన్ యాంగిల్ కూడా బయటకు వచ్చిందని. బిగ్ బాస్ కూడా అడుగుతాడు, బన్నీ గారు కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత గేమ్ ఎలా ఉంది అని చెప్పి ఆడియన్స్ కూడా బాగుందని మెచ్చుకుంటారు. ఇంకా ఆ తర్వాత బన్నీ గారు లోపలికి వెళ్తారు. ఇక్కడ తనుజను అంత సీరియస్ క్వశ్చన్స్ ఏం అడగల, జస్ట్ ఫన్ క్వశ్చన్స్ అడిగారు. లైవ్లో కూడా ఫన్నే అడిగారు. ఇమాన్యుల్కి అడిగినట్టు అడగల. ఏం పొగడతలు ముంచెత్తి లేడీ విన్నర్ అవ్వాలి మీరు మేడం సార్, మేడం అంటే మేడం అయితే ఒక్క క్వశ్చన్ అడిగారు, మీరు హౌస్లో ఎవరు సపోర్ట్ లేదన్నారు కదా, మీకు సపోర్ట్ ఉందంటే అక్కడ క్లారిటీ ఇచ్చింది. తను ఆ రోజు ఎందుకు చెప్పిందంటే బన్నీ గారు ఇమాన్యుల్ మీద కోపంగా ఉందంట. ఆ కోపంతో ఆ మాట అన్నాను, నాకు ఉంది సపోర్టు కానీ ఆ కోపం వల్ల అన్నాను. ఎందుకంటే ఆ రోజు ఇమాన్యుల్ అది వాటర్లో ముంచేది వేశారు కదా, అందుకని ఆ కోపం ఉందంట. ప్లస్ బన్నీ గారు అప్పుడు ప్రజలుగా ఉన్నప్పుడు బన్నీ గారు ఇమాన్యుల్ తనుజాని కెప్టెన్ కండక్టర్గా చెయ్యరు, అందుకని ఆ కోపంలో అన్నాను ఆ మాట. అంతేగాని నాకు ఉంది సపోర్ట్. ఆ వీక్ ఆ కోపంలో ఆ టైంలో కోపంలో నాకు మాటలు వచ్చేసాయి, అందుకే అన్నాను, క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇది మీకు ఈ వీక్స్లలో ఏది హ్యాపీ ఇచ్చిందంటే కెప్టెన్ అయ్యాను కదా ఎవరు సపోర్ట్ లేకుండా, అది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది. కష్టపడి కెప్టెన్ అయ్యాను, అవ్వక కెప్టెన్ అయ్యాను కదా అది. అలాగే మీరు ఈ మధ్య ఇమాన్యుల్కి కళ్యాణ్కి ఎందుకు బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, లేదు మీరు చూస్తే ప్రతి గేము సపోర్ట్ గేమే వస్తుంది కాబట్టి నేను గేమ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక వరకు నాకు సపోర్ట్ చేస్తారు, నేను గేమ్లో లేనప్పుడు నా అనుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గేమ్లో లేకపోతే ఇప్పుడు నేను కెప్టెన్ కండక్టర్ కాదు, నాకు కెప్టెన్ కండక్టర్గా తీసేశారు, అప్పుడు నా వాళ్ళు గెలవాలని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ నేను గేమ్లో ఉంటే నా కోసం నేను ఆడుకుంటున్నాను అంతే అని వివరించింది. మిగతా అంతా పొగడతలు చేశారు. ఆ తర్వాత లోపలికి వచ్చినాక డిమాండ్ పవన్ తనుజ చిన్న కామెడీ జరుగుతుంది. మేడం సార్ మేడం అంటే ఆయన ఏదో ఊరికి జోక్ అని ఉంటారు, నువ్వు సీరియస్గా తీసుకోక అది ఇది అని అక్కడ కొంచెం జోక్ జరుగుతుంది. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ ఇదే జరిగింది. రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, రేపు ఏమైనా అప్డేట్స్ తెలిసి నా యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ పెడతాను. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రం ఓట్లు వేసుకోండి తప్పకుండా. ఎవరికి ఓట్లు షిఫ్ట్లు చేయకండి, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, ఏం జరుగుతుందో తెలియదు మనకు. జాగ్రత్తగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రం ఓట్లు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.